దేశంలో మరోసారి ప్రజాప్రతినిధుల అనర్హత వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు షిఫ్ట్ అయిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం తాజా తీర్పుతో హాట్ డిబేట్ నడుస్తోంది. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నది. అదే సమయంలో అనర్హత వేటు సుప్రీంకోర్టే వేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది. అది స్పీకర్ నిర్ణయమే అన్నది. దీంతో స్పీకర్ ఏం చేయబోతున్నారు? 3 నెలల్లో నిర్ణయం వెలువడుతుందా? ఏం జరగబోతోంది? ఎమ్మెల్యేల అనర్హత కేసు క్లైమాక్స్ కు వచ్చిందా? వచ్చినట్లే వచ్చి ప్రొలాంగ్ అవుతుందా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఇలా ఏదైనా రాజ్యాంగం ప్రకారమే ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా చూసుకోవడం అన్ని వ్యవస్థల బాధ్యత కూడా. చట్టాలు పార్లమెంట్ లో తయారవుతాయి. పార్టీలు మారిన వారిపై చర్యల కోసం ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. దీనికి చాలాసార్లు సవరణలు జరిగాయి. అయినా సరే నిర్ణయాలు స్పీడ్ గా జరగలేకపోతున్నాయి. ప్రెజెంట్ తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం తాజాగా సుప్రీంకోర్టు తీర్పు విషయానికొద్దాం. మొత్తానికి ఈ అనర్హత వ్యవహారంలో సుప్రీం నుంచి కీలక తీర్పు అయితే వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నది సుప్రీం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టు అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు వెల్లడించే టైంలో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న ఫార్ములా వర్తించకూడదన్నది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్ లో ఉంచడం సరికాదని, ఆలస్యం జరిగే కొద్దీ పార్టీ మారిన వారు బెనిఫిట్ పొందుతారని, ఇలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అని సుప్రీం ధర్మాసనం చెప్పడం కీలక మలుపు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంటే ఫైనల్ గా ఓ నిర్ణయం తీసుకోవాలన్నది సుప్రీం ధర్మాసనం. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, స్పీకర్కి ఎందుకు ఇచ్చారు, ఎంత వీలైనంత త్వరగా ఈ పిటిషన్ల పైన నిర్ణయం జరగాలి. ఇది కోర్టులకు వెళితే ప్రొసీజరల్ డిలేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సత్వరం ఈ పిటిషన్ల పరిష్కారం కొరకు 10వ షెడ్యూల్ రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో స్పీకర్కు నిర్ణయాధికారం ఇచ్చారు. కానీ స్పీకర్లు ఏం చేస్తున్నారు? ఒక తెలంగాణలోనే కాదు, దేశమంతా ఏం చేస్తున్నారంటే, వారు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఇంకో ఈ టైం పీరియడ్లో తీసుకోవాలని లేదు గనక వారు ఆ శాసనసభ పదవీ కాలం టెన్యూర్ పూర్తయ్యేంత వరకు నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీన్నే సుప్రీంకోర్టు ఏమన్నంటే, ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాంటి సిచ్యువేషను. మీరు ఇలా స్పీకర్ నిర్ణయాలు తీసుకోకుండా నిరవధికంగా వాయిదా వేయడం వల్ల ఫిరాయింపు చేసినటువంటి సభ్యులు, ఫిరాయింపుదారులు లాభం పొందుతున్నారు. ఇది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాలకే విరుద్ధం. ఎందుకంటే ఆ లక్ష్యాలను కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ లక్ష్యాలు అంటే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇట్ హాస్ బికమ్ అన్ ఈవిల్, పొలిటికల్ ఈవిల్గా మారింది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని అండర్మైన్ చేస్తుంది కనుక దీన్ని తక్షణం ఆపడానికి ఈ చట్టం తెస్తున్నామన్నారు. అందువల్ల స్పీకర్కు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. నాడు పిటిషన్ విచారించిన డివిజన్ బెంచ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చన్నది. దీంతో ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఇష్యూపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రియాక్ట్ అయ్యారు. న్యాయ నిపుణులతో చర్చిస్తానన్నారు. ఆయన ఏమన్నారో చూడండి. తీర్పు ఇంకా నాకు తెలియదు. దాని ఏం తీర్పిచ్చిందో అని వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు మీకు అన్ని విషయాలు చెప్తాను.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాళే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. పార్టీ మారేవారి సంఖ్య రోజుకు పెరగడంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. కోర్టులో పిటిషన్ వేసింది. అటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం వ్యవహారంపై 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. అయితే స్పీకర్ కు టైం బాండ్ విధించే పరిస్థితి లేదన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 10వ షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలన్నది. అంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్నమాట. అంటే ఈ సమయం ఎంత అన్నదానికి ఒక ఖచ్చితమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. రీజనబుల్ టైం ఫ్రేమ్ లో నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఉంటుంది. అదే విషయంపై సుప్రీంకోర్టు తాజాగా క్లారిటీ ఇవ్వడం, 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి అనడంతో మ్యాటర్ పూర్తిగా హీటెక్కింది. అసలు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తోంది? రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏం వివరిస్తోంది? ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయి? స్పీకర్లు అనర్హత వేటు వేశారా? పార్టీ మారిన వారిని విచారించడానికి ఎంత టైం సరిపోతుంది? తాజాగా సుప్రీం తీర్పుతో స్పీకర్ ఏం చేయబోతున్నారు? స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు సమస్య ఏంటంటే పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై ఎప్పుడు చర్యలు తీసుకోవాలి, ఎంత టైం లోపల యాక్షన్ ఉండాలి అన్న విషయంపై క్లారిటీ లేకపోవడమే ఇవన్నీ సమస్యలకు కారణం. అయితే స్పీకర్ పరిస్థితులు స్పీకర్ కుంటాయి. ఎందుకంటే ఎవరైనా పార్టీ మారితే ఎందుకు మారారు, ఏ పరిస్థితుల్లో మారారు, బీ ఫామ్ పై గెలిచిన పార్టీలో ఏం జరిగింది, ఇబ్బంది పడ్డారా, స్వతంత్ర పార్టీలతోనే పార్టీ మారారా, ఇలాంటివన్నీ స్పీకర్ సదరు సభ్యులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. వారిని విచారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సహజంగానే టైం పడుతుంది. అందుకే రాజ్యాంగం యాంటీ డిఫెక్షన్ లాలోనూ స్పీకర్ పై ఒత్తిడి చేసేలా గైడ్ లైన్స్ ఏవీ లేవు. స్వతంత్ర ప్రతిపత్తితో, విచక్షణాధికారంతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరిగింది. నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్న విషయంపై ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎలాంటి టైం బౌండ్ లేదు. అది కొన్ని వారాలైనా పట్టొచ్చు, కొన్ని నెలలు, ఏళ్లకేళ్లు పట్టొచ్చు. ఫిరాయింపుల సబ్జెక్టుకు డెప్త్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ డిఫెక్షన్ లాలు లూప్ హోల్స్ ను ఎవరికి వారి తమకు అన్వయించుకుంటున్న పరిస్థితి. అటు కోర్టులు కూడా భిన్న సందర్భాల్లో భిన్నమైన తీర్పులిచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో శాసన వ్యవస్థలో స్పీకర్ నిర్ణయాధికారాల్లో పూర్తిగా నేరుగా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉండడంతో కథ మారుతుంది. స్పీకర్ పరిధిలో ఉన్న నిర్ణయాన్ని కోర్టే తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసి ప్రయత్నించి విఫలమైందన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. ఈ రోజు మీ నాయకుని ఇన్ఎఫెక్టివ్నెస్ నేసి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్ హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పిని మర్జ్ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానిక చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక డిఫెక్ట్ చేసుకున్నారు. మరి ఇదే రాజ్యాంగం చెప్పింది, ఇదే అసెంబ్లీ కదా ఆ రోజు ఉన్నది, ఇదే చట్టాలు కదా ఆ రోజు ఉన్నది, ఇవే రాజ్యాంగం కదా ఆ రోజు ఉన్నది. మరి మీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితుంది? కాబట్టి ఇది ఒక తెలివి తక్కువతనంతో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవడం కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్న నాయకులు ఉండా లేదా అనేది ఒక చర్చ అయితే, ఒక ఆయన ఎవరైనా అర్థం చేసుకుంటే ఆయన చేసిన తప్పులే ఇవన్నీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ఈ అనర్హత వేటు గురించి వివరిస్తుంది. రాజకీయ అస్థిరతను తగ్గించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలకు విధేయంగా ఉండేలా చేయడం ఈ షెడ్యూల్ ప్రధాన లక్ష్యం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ తాను ఎన్నికైన రాజ్యాంగ పార్టీ నుంచి బయటకు రావడం, విప్ ధిక్కరించడం, ఓటింగ్ కు గైర్హాజరవడం ఇలా చేస్తే అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో స్పీకర్ దగ్గర ఆలస్యమైతే గతంలోనూ కోర్టులకు వెళ్లిన సందర్భాలున్నాయి. మొన్న మధ్య తెలంగాణ హైకోర్టు అనర్హత వేటుపై చెప్పిందేంటో చూద్దాం. స్పీకర్ కార్యాలయానికి ఉన్న రాజ్యాంగ భద్రత, విస్తృత శాసనాధికారులను దృష్టిలో ఉంచుకొని స్పీకర్ కార్యాలయానికి సూచన చేస్తున్నామని మాత్రమే చెప్పింది. అయితే ఇప్పుడు సుప్రీం, సిజేఐ ధర్మాసనం మాత్రం 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అనడం ఈ కేసులో మరో టర్నింగ్ పాయింట్.
నిజానికి ఇది శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థల మధ్య నిర్ణయం. వేటికవే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యాంగబద్ధ వ్యవస్థలేవి. వేటి పరిధిలోని నిర్ణయాలు వాటివే. అందుకే అనర్హతపై కోర్టులు స్వయంగా సొంతంగా నిర్ణయం తీసుకోవు. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అనర్హత వేటు అన్నది స్పీకర్ పరిధిలోని అంశం. అది ఎప్పుడు డిసైడ్ చేయాలన్నా దానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలో టైం బౌండ్ అంటూ ఏదీ లేదు. విచారణ చేసి స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ విచక్షణాధికారమే ఫైనల్. నిజానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై రాజ్యసభ అయితే చైర్మన్ కు, లోక్సభ అయితే స్పీకర్ కు, అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. నేరుగా అనర్హత వేటు వేసే అధికారం కోర్టులకు లేదు. అయితే స్పీకర్ కు నిర్ణయాధికారం ఉన్న స్పీకర్ నిర్ణయంపై కోర్టులు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కిటోహో హోలాహన్ వర్సెస్ జచిల్హు కేసులో, అలాగే రవి ఎస్ నాయక్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు గతంలో కామెంట్ చేసిన సందర్భం ఉంది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. కుల్దీప్ నయ్యర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులోనూ రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసిన 10వ షెడ్యూల్లోని అనర్హత చట్టం వర్తించదని సుప్రీం గతంలో చెప్పిన సందర్భం ఉంది. అందుకే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదు. సో రెండు వైపులా తీర్పులు ఉన్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూ ఉన్న మ్యాటర్ ఎటు తేలడం లేదు. అయితే తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీం ఇచ్చిన తీర్పు గత తీర్పులన్నిటిపై ఓ మైల్ స్టోన్ గా చెప్పొచ్చంటున్నారు న్యాయ నిపుణులు. ఈ డిఫెక్షన్ అనే ఒక జాడ్యం నుంచి దేశం బయటపడాలి, రాజ్యాంగ వ్యవస్థ బయటపడాలి, ప్రజాస్వామ్యం కాపాడబడాలి కనుక అనుకుంటే దాన్ని మనము ఈ రకంగా కనుక ఈ స్పీకర్లు కంటిన్యూ చేసేట్లయితే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి స్పీకర్ కాకుండా ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా, ఎలక్షన్ కమిషన్కి కానీ గవర్నర్కి కానీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అని కూడా దాన్ని కూడా పరిశీలించండి అని పార్లమెంట్కి కూడా అడగటం జరిగింది. కాబట్టి ఈ లోపల ఈ మధ్యలో ఇదంతా కనుక జరిగితే ఈ లోపల కాలయాపన జరిగిపోయి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనము ఇప్పుడు ఆపాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ కోర్టులకి దీని మీద డెసిషన్ తీసుకునే అధికారం ఉన్నది. రెండోది స్పీకర్ స్పీకర్ కాదు, అతను ట్రిబ్యునల్ అంటే కోర్టు ఇచ్చే డెసిషన్స్ తీసుకోకపోవటానికి కానీ దానికి కూడా డిసైడ్ చేసే అధికారం మాకుంది. కాబట్టి ఈయన డెసిషన్ తీసుకోవట్లేదు కాబట్టి తీసుకో అని చెప్పే అధికారం మాకుంది అని చెప్పడం జరిగింది. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రతిపక్షాల నుంచి దఫాలుగా ఎమ్మెల్యేలను చేర్చుకుంది. 2014లో 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. బీఆర్ఎస్ తొలి టర్మ్లో 3 పార్టీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుంది. 2018 ఎన్నికల్లో గెలిచాక 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందిని దశల వారీగా చేర్చుకుంది బీఆర్ఎస్. 2019 జూన్లో బీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేసుకున్నారు. సో ఇదే విషయాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాద ప్రతివాదాలైతే నడుస్తున్నాయి. బైపోల్స్ వస్తాయని బీఆర్ఎస్, వస్తే గెలిచేది తామే అని కాంగ్రెస్ అంటుంది. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 0 వైపే వారు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము బ్రహ్మాండమైన ప్రజాపాలన అందిస్తున్నాం. మా దగ్గర ఈరోజు 60 నుంచి 70% ప్రజలకు మంచి జరిగింది. ఇంద్రమ ఇల్లులు కానీ, సన్నబియ్యం కానీ, ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, గతంలో రైతు రుణమాఫీ విషయంలో కానీ ప్రతి మండలంలో కూడా రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా ఈరోజు వరకు వాళ్ళు మాట్లాడలే. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంటారు. ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ అడిగింది కదా. సుప్రీంకోర్టు తీర్పు చెంపపేట లాంటి తీర్పు ఇచ్చి ఉప ఎన్నికలు ఎట్లా రాబోతున్నాయో చెప్పింది. దాన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలా. శాసన వ్యవస్థని అప్రతిష్టపాలు చేయొద్దు. శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈరోజు ఇమీడియట్ రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే నీ గౌరవాన్ని కాపాడుకున్నామని చెప్పి సందర్భాన్ని. సో ఈ మొత్తం మ్యాటర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ డిబేట్ గా మారింది. సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, బైపోల్స్ వస్తాయా, వస్తే ఎవరి సత్తా ఏంటో తేలుతుందా, ఇలాంటి చర్చలు పొలిటికల్ గా హీటెక్కిస్తున్నాయి.